హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రాజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 31. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆశి చేపట్టుకొని లాగుతున్న అభిని కోపంగా చూస్తూ ఫాస్ట్గా ఆశి ఒళ్ళో నుండి లేచి బెడ్ దిగి, ఏయ్ మా మమ్మని వదులు అంటూ కోపంగా అభి చేతిని పట్టుకొని కొరికి తన శక్తి కొద్దీ అభిను వెనక్కి నెట్టేస్తుంది. దియా తనని నెడుతుందని ఎక్స్పెక్ట్ చేయని అభి ఏమరపాటుగా ఉండడంతో కాలు స్లిప్ అయ్యి రూమ్లోకి వస్తున్న నిషాన్ మీద బోర్ల పడుతుంది. అంటే నిషాన్ నేల మీద వెలికిల పడుకోనంటే అభి తన మీద పడిపోతుంది. ఆ ప్రాసెస్లో అనుకోకుండా ఇద్దరు పెదాలు కలుసుకుంటాయి. అనుకోని ఈ సంఘటనను ఆశి మోహిత్తో పాటు అప్పుడే ఆఫీస్ నుండి అక్కడికి వచ్చిన ఆయుష్ కూడా చూసి షాక్ అవుతాడు. దియా వాళ్లను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే మోహిత్ దియా కళ్ళను మూసి వాళ్ళ వైపు చూస్తూ ఏదో ఆలోచన రావడంతో తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. తన పెదవి నిషాన్ రెండు పెదాల మధ్య చిక్కుకుపోవడం చూసి అభి కోపంగా నిషాన్ను నెట్టి ఫాస్ట్గా పైకి లేచి నిషాన్ వైపు అసహ్యంగా చూస్తూ, హౌ డేర్ యూ, నన్నే కిస్ చేస్తావా అంటూ నిషాన్ మీద చేయి చేసుకోబోతున్న అభి చేతిని గాల్లోనే ఆపేసి, నా ముందే నా తమ్ముణ్ణి కొట్టాలని చూస్తావా, బ్రతకాలని లేదా నీకు అని కోపంగా అభి వైపు చూస్తూ ఉన్న ఆయుష్ని చూసి ఆశి కంగారుగా, ఆయుష్ గారు ప్లీజ్ వదిలేయండి, ఏదో మిస్టేక్లో జరిగిపోయింది అంటూ ఆయుష్ని రిక్వెస్ట్ చేస్తుంది. వీళ్ళని ఎందుకక్క రిక్వెస్ట్ చేస్తావు, వీళ్ళకి మన ఫీలింగ్స్తో ఎటువంటి సంబంధం ఉండదు, వాళ్ళకి నచ్చింది చేస్తారు అంటూ ఆయుష్ నుండి తన చేతిని విడిపించుకొని, నీ తమ్ముడు తప్పు చేశాడు కొడుతున్నా, అదేమైనా తప్ప, నా పర్మిషన్ లేకుండా నా లిప్స్ని ఎలా టచ్ చేస్తాడు, ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి అంటూ నిషాన్ ఆశీ విషయంలో చేసిన మోసాన్ని తలుచుకుంటూ కోపంగా చెప్తుంది. షటప్ అంటూ ఆయుష్ కోపంగా అభిని కొట్టబోతూ ఆశీ కోసం కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ, ఎవరిని కిస్ చేశారు, హా, వాడు నీ మీదున్నాడా, నువ్వు వాడి మీదున్నావా, తప్పంతా అబ్బాయిలదే అన్నట్టు మాట్లాడటం మీ అమ్మాయిలకి బాగా అలవాటైపోయింది. నా తమ్ముడేంటో నాకు బాగా తెలుసు, నువ్వేం వాడి గురించి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ అక్కను చూడ్డానికి వచ్చావు, చూసావు, ఇక వెళ్ళు, అనవసరంగా ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు, అసలే నాకు పేషెన్స్ చాలా తక్కువ. చూడ్డానికి కాదు, మా అక్కను నాతో పాటు తీసుకెళ్లడానికి వచ్చాను. ఇక్కడే ఉంటే తను బెడ్ మీద కాదు గ్రేవీ యార్డ్లో ఉంటుంది. పద అక్క మనం వెళ్దాం, ఈ రాక్షసుల దగ్గర ఉండడం సేఫ్ కాదు, మనం ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోదాం. డాడీ నీ కోసం చాలా ఏడుస్తూ ఉన్నాడు, ఆయన సిచ్యువేషన్ కూడా అస్సలు బాగాలేదు. ఆయుష్ కోపంగా అభి గొంతు పట్టుకొని, హౌ డేర్ యూ టు టాక్ లైక్ దట్ విత్ మీ, నా ఆశను నా నుండి దూరంగా తీసుకెళ్తానంటావా, తీసుకెళ్ళి చూస్తాను అంటూ అభిను పక్కకు నెట్టగా పడిపోతూ ఉన్న అభిను నిషాన్ నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుంటాడు. తన నడుముని టచ్ చేసిన నిషాన్ చేతిని విసిరి కొడుతూ, డోంట్ టచ్ మీ అని కోపంగా చెప్తూ, ఇంకా నీ దగ్గరే ఉంచుకొని మా అక్కను చంపేద్దాం అనుకుంటున్నావా. ఆయుష్ కోపంగా, ఆశి 10 minutes టైం ఇస్తున్నా, నీ చెల్లి ఇక్కడి నుంచి వెళ్ళలేదో నా చేతుల్లో చస్తుంది చెప్తున్నా. నీ చెల్లి నీ ఫ్యామిలీతో మాట్లాడి టైం స్పెండ్ చేయి, అందుకు నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, కానీ నీ చెల్లి ఇలా ఎక్స్ట్రాలు మాట్లాడితేనే నాకు బీపీ లేచుద్ది అంటూ దియాని ఎత్తుకొని, మనం అలా బయటికి వెళ్దాం పద బంగారం, ఇక్కడ మెంటల్ బ్యాలెన్స్ తప్పిన వాళ్ళ దగ్గర ఉంటే మనకు కూడా మెంటల్ వస్తుంది అని అభి ఆశీల వైపు చూస్తూ వెళ్తాడు. దియా వెళ్తూ వెళ్తూ తన చూపుడు వేలు అభికి చూపిస్తూ నాలుగు మడత పెట్టి బెదిరిస్తూ వెళ్తుంది. ఈ పిల్ల దెయ్యం వేలేడంత లేదు, ఎలా బెదిరిస్తుందో చూడు అని ఆ రాక్షసుల పోలికలే కనిపిస్తున్నాయి, అంటే ఇది వాడి కూతురు కాదు కదా అని అనుకుంటూ, అక్క ఆ దెయ్యం నీ కూతురేంటి, అసలు ఆ పాప నిన్ను మమ్మ అని ఎందుకంటుంది, అసలు ఏం జరుగుతుంది, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, నాకేం అర్థం కావడం లేదు. ఆశి అభి వైపు చూస్తూ, నువ్వు ముందు ఇలారా, నీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను, ఎందుకు అనవసరంగా ఆయుష్ గారితో గొడవ పెట్టుకుంటున్నావు, ఆయన గురించి తెలిసి కూడా ఎందుకు గొడవ పెద్ద చేస్తున్నావు, ఆయన అది సీరియస్గా తీసుకొని ఉంటే నా పక్కనున్న బెడ్లోనే నువ్వు కూడా ఉండేదానివి. అక్క తప్పంతా వాడిది పెట్టుకొని నన్నంటావేంటి, నేనేమైనా కావాలని గొడవ పెట్టానా, వాడే కావాలని నాతో గొడవ పెట్టుకుంటున్నాడు. అభి అంటూ కాస్త కోపంగా అభి వైపు చూస్తూ, వాడు వీడు ఏంటి, నీకంటే పెద్దవాళ్ళని అలాగేనా పిలిచేది, ఆయనకి కాస్త గౌరవం ఇవ్వు, ఆయన మనలాగా నార్మల్ మనిషి అనుకుంటున్నావా, కొన్ని వేల కోట్లకి వారసుడు, అమ్మా నాన్న మనకు నేర్పించింది ఇదేనా. ఆశీ మాటలకు అభి ఆశ్చర్యపోతూ చూస్తూ, అక్క నువ్వేనా, వాడి బెదిరింపులకు భయపడి వాడితో లైఫ్ షేర్ చేసుకోవాలని డిసైడ్ అయ్యావా, అసలు నువ్వు నా అక్కవేనా, ఏమైందక్క నీకు, ఎందుకు ఇలా మారిపోయావు. అభి అప్పటి నుండి చూస్తున్నా, అన్నయ్యకి మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతున్నావు, మరోసారి వాడు వీడు అంటే బాగోచ్చు చెప్తున్నా. హెచ్చి నువ్వు మాట్లాడుకో, నీకు అసలు మాట్లాడే రైట్ కూడా లేదు, కొంచెం కూడా సిగ్గు లేకుండా నువ్వు ప్రేమించిన మా అక్కని మీ అన్న పెళ్లి చేసుకుంటూ ఉంటే బొమ్మలాగా చూస్తూ నిల్చుకున్నావు నువ్వు, మళ్ళీ నువ్వు నాకు చెప్తున్నావా,
ఎంతలా నమ్మాం నిన్ను, అలాంటి మమ్మల్ని మోసం చేసావు అంటూ కోపంగా నిషాన్ కాలర్ పట్టుకొని ప్రాణంగా ప్రేమించాను అని మా అక్కకి చెప్పావు. మా అందరి మధ్యలో ఎంగేజ్మెంట్ చేసుకొని ఎందుకు మ్యారేజ్ మీ అన్నతో జరిపించావు? ప్రేమించాను అని చెప్పిన నోట్తోనే మా అక్కని వదినా అని పిలవడానికి సిగ్గులేదా? ఛీ, నీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. ఐ హేట్ యూ. అభి, నిషాన్ని వదులు, ఇదంతా నా కర్మ, నాకు ఇలా అవ్వాలనుంది, అయ్యింది అంటూ మోహిత్ వైపు చూస్తూ, అన్నయ్య ప్లీజ్ నువ్వు నిషాన్ని బయటకు తీసుకెళ్ళు, నేను అభితో మాట్లాడాలి. ఓకే ఆషి, టేక్ కేర్ అంటూ అభిను నిషాన్ నుంచి దూరంగా విడదీసి, ఫీల్ అవ్వకురా, ఫ్రస్ట్రేషన్లో ఉంది అంటూ నిషాన్ భుజం మీద చేతులు వేస్తూ తనను బయటకు తీసుకెళ్తూ ఉంటాడు. నిషాన్ వైపు కోపంగా చూస్తూ వెళ్ళి ఆషి ఎదురుగా కూర్చుంటుంది. అభి, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకింత కోపం? అనవసరంగా నిషాన్ని ఎందుకు తిడుతున్నావు? ఇదంతా నా ఫేట్, అంతే. ఇప్పుడు నువ్వు నిషాన్ని తిట్టి కొట్టినంత మాత్రాన జరిగిపోయిన నా పెళ్లిని రద్దు చేయగలమా? లేదు కదా, వదిలేసేయ్. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఏంటి వదిలేయాలి? ఎలా చెప్తున్నావక్క? అలా అంటే వాడు. ఆశి చూసిన చూపుకి మాట మింగేసి, అదే పళ్ళు బిగబెట్టి అదే ఆయుష్ గారితో ఉండాలని డిసైడ్ అయ్యావా? అభి, నీకు ఇంకా పూర్తిగా ఆయుష్ గారి గురించి తెలియక మాట్లాడుతున్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన చాలా ఈజీగా గుర్తుపట్టేస్తాడు. అందుకే తప్పించుకొని పారిపోవాలనే థాట్ నా నుండి తీసేశాను. ఇప్పుడు దియాకి నా అవసరం చాలా ఉంది. అందుకే నేను తనని వదిలి ఎక్కడికి రాలేను. ఆయుష్ గారి మీద ఎంత కోపం ఉన్నా అందుకు దియాని బలి చేయలేను. ఎందుకంటే దియా నేను లేకుండా ఉండలేదు. దియా లేకుండా నేనుండలేను. మా మధ్య ఎటువంటి బంధం లేకపోయినా నా మనసు తనని కూతురుగా యాక్సెప్ట్ చేసింది. తనను నేను కనకపోయినా సరే దియానే నా కూతురు. మధ్యలో ఈ దియా ఎవరు? తనకి నీకు సంబంధం ఏంటి? ఆయుష్ గారిని డాడ్ అంటుందేంటి? దియాలో ఆయన పోలికలు కనిపిస్తున్నాయి. దియా ఆయుష్ గారి కూతురే అభి. ఆయన ప్రాణం కూడా దియాని. ఎవరి విషయంలో అయినా స్ట్రాంగ్గా ఉండే ఆయుష్ గారు ఒక్క దియా విషయంలోనే చాలా సెన్సిటివ్గా ఉంటారు. పాపం దియాకి చిన్న ఏజ్లోనే తన మదర్ దూరం అయిపోయింది. వాట్? అంటే ఆయుష్ గారికి ఇది రెండో పెళ్ళా? అంటే నువ్వు ఆయన రెండో భార్యవా అని షాక్ అయ్యి, ఆల్రెడీ పెళ్ళయ్యాక మరి నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడక్క? మొదటి భార్య ఎక్కడుంది? ఆవిడని ఎందుకు వదిలేశాడు? తెలియదబ్బి. ఆ విషయాన్ని ఎంతమందిని అడిగినా సరే ఎవ్వరు సరిగ్గా ఆన్సర్ చెప్పడం లేదు. ఆయుష్ గారిని అడిగితే తెలిసే టైం వస్తే తెలుస్తుంది అని మాట దాటేస్తున్నాడు. దియా తన మదర్ని కూడా చూసినట్లేదు. అందుకే నన్నే తన మదర్ అని అనుకుంటుంది. తనకి ఇవన్నీ తెలియడం ఇష్టం లేక నేనే తన మదర్ లాగా చేంజ్ అయ్యాను. హో గాడ్, అసలు ఏంటి ఇదంతా? వింటుంటే ఏదో పెద్ద మిస్టరీలా ఉంది అంటూ ఆశీ వైపు చూస్తూ, ఏమైందక్క? ఎందుకు నువ్వు హాస్పిటల్లో ఉన్నావు? ఆయుష్ గారు నిన్ను కొట్టాడా? నిజం చెప్పు అంటూ ఆశీ చేతిని పట్టుకుని ప్రేమగా అడుగుతుంది. హే లేదబ్బి, నన్ను ఎవ్వరూ కొట్టలేదు. నేను తప్పు చేశాను, అది దైవ సన్నిధిలో సరిదిద్దుకున్నాను. అక్కడ తగిలిన దెబ్బలే ఇవన్నీ అంటూ జరిగింది మొత్తం చెప్పి, దియా ప్రాణాలు కాపాడడానికి ఇంతకంటే మార్గం కనిపించలేదు. అందుకే ఏం ఆలోచించుకుంటే చేశాను. అయినా నాకేం పెయిన్ లేదబ్బి. దియా ప్రాణాలతో బయటపడింది, అదే చాలు నాకు. అక్క, నువ్వెందుకు ఇలా చేశావు? ఆయన కూతురి కోసం నువ్వెందుకు నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు? కన్న తల్లే దియాను కాదు అనుకుని వెళ్ళిపోయింది. అంటే ఆయుష్ గారు ఎంత టార్చర్ పెట్టుంటాడో ఆలోచించు. అయినా ఆవిడ ఈ రాక్షసుల టార్చర్ భరించలేక పారిపోయిందో లేక ఎవడితో అయినా లేచిపోయిందో ఎవరికి తెలుసు అంటూ నా అభి తల గిర్రున తిరిగేలాగా నిషాన్ కొట్టిన దెబ్బకి కింద పడిపోతుంది. సారీ అండి తక్కువ అప్డేట్ ఇచ్చినందుకు. రేపు సాటర్డే సండే కదా, డబుల్ ఎపిసోడ్స్ ఇస్తాను, డోంట్ వరీ. వీడియో నచ్చింది కదా, లైక్ చేసి వెళ్ళండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.